నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పార్టీ ఫిరాయించారు అన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం వారిపై అనర్హత వేటు వేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే, వైసీపీ ప్రభుత్వ పరిపాలన దాదాపు పూర్తి కావస్తున్న నేపథ్యంలో ఈ సమయంలో అనర్హత వేటు వేయడాన్ని ఎలా చూడొచ్చు, దీనికి వెనకాలన్న మతలబేంటి అన్న విషయం మాత్రం ఎవరికీ అంతు చిక్కకుండా ఉంది. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తేనమ్మా. సో ఏపీ అసెంబ్లీ స్పీకర్ అనర్హత వేటు వేయడం జరిగింది. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఎలాగూ ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి, ఇంకో 15 రోజుల్లో అనౌన్స్మెంట్ కూడా వచ్చేస్తుంది. సో ఈ టైంలో అనర్హత వేటు ఎవరికి ఉపయోగం, అసలు దీని వెనుకున్న మతలబేంటి? దీని మతలబు ఎవరిని అడగాలంటే మన రాజ్యాంగం రాశుల్లో బిఆర్ అంబేద్కర్ని అడగాల, మహానుభావుని అడగాల. లేదంటే ఆ రాజ్యాంగాన్ని సలహా సంఘం అధ్యక్షుడు నిండు ఆయన్ని అడగాల. ఎవరు? బిఎన్ రావు, వెలుగుల నరసింహరావు, మన తెలుగోడు. ఆయన లేకపోతే భారత రాజ్యాంగమే లేదు. ఆయనకి సర్హుడ్ బిరుదు ఉన్నది. ఏందే? భారతరత్న ఇస్తారు కదా, మన హైయెస్ట్ బిరుదు ఏంది ఇండియాలో? భారతరత్న. సర్హుడ్ బిరుదున్నాడు అంటే భారతరత్న కాడికి పెద్ద బిరుదు అది. ఆ బిరుదున్నోడు బిఎన్ రావు, వెలుగుల నరసింహరావు. ఒకానొక సందర్భంలో భారత పార్లమెంట్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్తారు, బిఎన్ రావు అనే వ్యక్తి లేకపోతే ఈ రాజ్యాంగమే లేదని. అంటే ఉంటారు పరిస్థితుల్లో చాలామంది. కాబట్టి ఒక మూమెంట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాట్లాడుతూ, మేమైతే కష్టపడి దేశ సంక్షేమం దృష్ట్యా, దేశ అభివృద్ధి దృష్ట్యా రాజ్యాంగాన్ని అయితే రాయగలిగినాము, దాన్ని దేశ ప్రజలకు అంకితం ఇవ్వగలిగినాము. దాన్ని మనం కానీ ఉపయోగించుకోలేకపోతే ఈ రాజ్యాంగం ఉన్నా ఒకటే, తగలెట్టుకున్నా ఒకటే అని చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని తగలెట్టేశాడు స్పీకరు. ఎందుకంటే ఆ స్పీకర్ చదువుకున్నోడు కాదు కదమ్మా, చదువు రాదు కదా స్పీకర్కి. ఇంటర్మీడియట్ చదువుకున్నోడికి రాజ్యాంగం ఏం తెలుసుద్దమ్మా? అతను చదువుకున్నది ఇంటర్మీడియట్, అతను పెట్టిన సర్టిఫికేట్ దొంగలా పట్ట. ఇప్పుడు స్పీకర్కు ఉండే అర్హత తమ్మినేని సీతారాంకి అంత కూడా లేదు. మనం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి, అతన్ని ఎన్నుకున్నారు స్పీకరు. ఇది ఘనమైనటువంటి ప్రజాస్వామ్యము. కనీసం అతను లా సర్టిఫికేట్, దొంగలా సర్టిఫికేట్ పెట్టినటువంటి వ్యక్తిని, రాజ్యాంగబద్ధ పదవైన ఉన్నత విద్యార్థికుడిని, రాజ్యాంగం పట్ల తెలిసినోడు, శాసన నియమాలు చేసినోడు, ఒక రౌడీని తీసుకొచ్చి స్పీకర్ చేసినటువంటి ఘనమైన చరిత్రలో మిగిలిపోతాడు. ఎందుకంటే ఒకప్పుడు ఒక ఉద్యమం కోసం, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు కోసం ఒక అతను రాజీనామా చేశాడు. 2 సంవత్సరాల తర్వాత ముద్ర వేసిండు. సిగ్గు అనిపించటంలోనే, ఆ స్పీకర్కి సిగ్గు అనిపించటంలే. 15 రోజుల రూపాయలు నువ్వు డిసిజన్ తీసుకోవాలా 15 డేస్ లోపల. ఏం చెప్తుంది ప్రేంపుల నిరోధక చట్టం? ఏం చెప్తుంది? ఎవడికి చెప్తాడు ఈ చట్టాలు? అవన్నీ ఎవడికి చుట్టం అవుతుండే చట్టాలని? ఈరోజు రాజ్యసభ ఎలక్షన్ వస్తుంది కాబట్టి, తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష సభ్యులు ఉన్నారు కాబట్టి, 23 మంది తెలుగుదేశం పార్టీ సింబల్ మీద గెలిచినారు కాబట్టి, 44 మంది సభ్యులు ఉంటే ఇంకొక రాజ్యసభ సీటు వస్తుంది కాబట్టి, ఎవరో ఒకరు నామినేషన్ వేస్తారన్న ఆలోచన భయం పెట్టి తాడేపల్లి ప్యాలెస్ గజగజ వణికి ఇప్పుడు లాస్ట్ మినిట్లో అటు తెలుగుదేశం సభ్యులు 4గురిని, వైసీపీ సొంత సభ్యులు 4గురిని ముద్ర గుద్దిండు స్పీకర్. కేవలం ఇది రాజ్యసభ ఎలక్షన్లో ఎమ్మెల్యేలను పాల్గొనకుండా చేయటం కోసం చేసిందే కాదు. ఈయన న్యాయ కోవిదుడని పుస్తకాలు తిరగేసి చేసిందేం కాదు. ఇది సత్యం. ఇది ఎవరు చేశారంటే, స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ఒక పార్టీ సింబల్ మీద గెలిచి మరో పార్టీకి వెళ్తున్నారని చెప్పి 1985లో ఈ చట్టం వచ్చిందమ్మా. అప్పుడు 10వ షెడ్యూల్లో పెట్టారు రాజ్యాంగ సవరణ సంఖ్య 52. అది తెలుసో లేదో తెలియదు, నాకు తెలుసు స్పీకర్ గారికి. 52వ సవరణ ద్వారా 1985లో 10వ షెడ్యూల్లో పెట్టారు. ఈ ఫిరాయింపుల నిరోధక చట్టము తీసుకొచ్చి పెట్టారు. దాన్ని మళ్ళీ 2003లో ఇంకోసారి సవరణ చేశారు. దాన్ని 92వ సవరణ అంటారు దాన్ని. అంటే ఒక సింబల్ మీద గెలిచినటువంటి వ్యక్తి మరో ఒక పార్టీలోకి పోతే అతన్ని తక్షణం సస్పెండ్ చేయాలా, ఇది చెప్పేది. కళ్ళు దొబ్బినియా? 175 మంది ఎమ్మెల్యేలు ఎవడు ఎక్కడ ఉంటాడు అనేది స్పీకర్కి తెలుసు కదా, ముద్ర వేయచ్చు కదా. అంటే ఈ ప్రభుత్వం అనే కాదు, ఏ ప్రభుత్వమైనా ఇలా చేయటం దుర్మార్గం. తర్వాత ఇంకోటి వచ్చింది,
ఈ 2003లో జరిగింది ఏం తెలుసా, విలీనము. ఇప్పుడు నా పార్టీలో ఒక 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారమ్మా. నా పార్టీలో 40 మంది ఎమ్మెల్యేలు ఉంటే దాంట్లో 30 మంది కానీ పక్కకు పోతే వీడికి పార్టీ పోద్ది, సింబల్ పోద్ది, ఆ పార్టీని ఎత్తుకొని పోయి విలీనం చేయొచ్చు. 2/3 మెజార్టీతో ఒక పార్టీలో ఉన్నటువంటి 40 మంది ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారనుకుందామమ్మా. దాంట్లో ఒక 6 మంది ఎమ్మెల్యేలు పోయి మేము మా పార్టీని విలీనం చేస్తాం, పార్టీ మాదంటే వాడికే బద్ది పార్టీని ఎత్తుకొని పోయి విలీనం. అంటే గెలిచిన సభ్యుల్లో 2/3 మెజార్టీ ఉన్నటువంటి సభ్యులు ఆ పార్టీని ఏ పార్టీలైనా విలీనం చేయొచ్చు. అది 92వ సవరణ చెప్పద్ది. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే చట్టసభలో ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు గెలిచిన పార్టీ తరపున ఉండకుండా అతనికి ఆ పార్టీ తరపున ఉండటం ఇష్టం లేకపోతే సింగిల్ ఓట్ కాలంతో రిజైన్ చేసేసి నువ్వు మళ్ళీ ఎలక్షన్కి పోయి గెలవరా బాయ్. ప్రజల్ని మోసం చేసినట్టు. ప్రజలు ఎన్నుకున్నది ఎందుకు? పీపుల్ రిప్రజెంట్ యాక్ట్ ప్రకారం 1951 ప్రకారం ప్రజలు దేనికి ఎన్నుకుంటారు నిన్ను? ప్రజలకి సేవకుడిగా ఉండమని, రాజకీయ పార్టీలకి బానిసగా ఉండమని, ముఖ్యమంత్రికి బానిసగా ఉండమని. నీ గళం ఎక్కడైనా వినిపించవచ్చు కదా, ప్రజా సమస్యల మీద కొట్లాడచ్చు. 5 ఏళ్ళు ప్రతిపక్షంలో మీరు ఉండలేకపోతే మీకు ఓటేసిన పాపానికి 5 సంవత్సరాలు ప్రజలు ఎందుకు భరాయించాలా? మీకు ఓటేసిన పాపానికి మీరు ఎవరినైనా మంత్రులు చేసుకుంటారా? నీతి లేదా? నిజాయితీ లేదా? అంటే మీకు ఓటేసిన పాపానికి ఎవరినైనా మంత్రిగా పెట్టుకొని రాష్ట్రాన్ని ఎట్టయినా దోసేయొచ్చా? మీకు ఓటేసిన పాపానికి నదుల్లో ఇసుక ఎట్టయినా లూటీ చేసేయచ్చా? మీకు ఓటేసిన పాపానికి గనులు ఎట్టయినా దోసేయచ్చా? మీ అబ్బగారు సొత్తేమన్నా, మీ అత్తగారు ముళ్ళు అదే? గనులనేవి జాతి సంపద, అన్నీ కూడా ప్రజల సంపద. మీ ఇష్టం వచ్చినట్టు నాకేస్తున్నారే ప్రజా సంపదని. జీతాల రూపంలో ఎంత తీసుకుంటున్నారు ఒక్కొక్క ఎమ్మెల్యే? అవలెన్సు, ట్రావెలింగ్ అవలెన్సు, హౌస్ రెంట్ అవలెన్సు, తర్వాత టెలిఫోన్ అవలెన్సు, మీ స్పెషల్ సెక్రటరీ అవలెన్సులు, ఇవన్నీ ప్రజాస్వామ్యంలో ప్రజల డబ్బులే కదా. ఇలా బాబు గారి ముల్లే. నిజాయితీగా ప్రజల పక్షాన ఎందుకు పనిచేయరు? అసెంబ్లీలో సెషన్ జరుగుతుంటే అసెంబ్లీకి బారు, వాటి మీద చర్య తీసుకోడు స్పీకరు. ఒక బాబు, ఒక పిల్లోడు ఒక స్కూల్కి ఒక్క రోజు బాగపోతే తల్లిదండ్రులు ఓరుకుంటారమ్మా. అసెంబ్లీకి బాని ఎమ్మెల్యేలు తరిం కొట్టబడలే, కొట్టాలా లేదా? ఏ చెప్పు తీసుకొని కొట్టాలి ఎమ్మెల్యేలని? మన బిడ్డ, ఇంట్లో బిడ్డ ఒక్కరోజు బడికి పోకపోతే తల్లిదండ్రులు మన చిత్రహింసలు పెడతారు, రే బడికి ఎందుకు బాలేదని. నువ్వు ఓటేసిన ఎమ్మెల్యే అసెంబ్లీలో పోయి నీ నియోజకవర్గ సమస్యలు లేవనెత్తకపోతే నువ్వు చెప్పు తీసుకొని పొరగ తీసుకొని కొట్టబడలే ఎమ్మెల్యేలనే. గబ్బు నా కొడక, నీకు ఓటేసినావురా, నువ్వు ఎందుకు అసెంబ్లీలోకి పోయి ప్రజా సమస్యలు చర్చించడం లేదని అడగొచ్చుగా. దీనికి పనిచేయవా చట్టాలా? దీనికి పనిచేయడు స్పీకరా? ఏం పనిష్మెంట్ ఎందుకు జీతం ఇస్తుండే? అసెంబ్లీకి రానటువంటి ఎమ్మెల్యేలకి జీతాలు ఎందుకు ఇస్తుందా శాసనసభ? అసెంబ్లీలో ప్రజా సమస్యలు ఒక్క క్వశ్చన్ అయినటువంటి యదవులకు ఎందుకు ఇస్తుండవు నువ్వు జీతం? కట్ చేయొచ్చుగా. నువ్వు అసెంబ్లీ సెషన్లో పాల్గొనలేదు, ఇన్ని గంటల అసెంబ్లీ జరిగింది కాబట్టి నీకు జీతం కట్టు. నువ్వు ప్రజల మధ్యలో లేవు, ప్రజా గ్రామాలు సందర్శించడం లేదు, నెలకు 5 లక్షలు దొబ్బు తింటుండవురా కాబట్టి నీకు జీతం కట్టు. ఏదన్నా ఒక ఆఫీసులో ఒక జర్నలిస్టో ఇంకా ఎవరన్నా పనిచేస్తుంటే, సాధారణ ఉద్యోగస్తుడు పనిచేస్తుంటే డ్యూటీకి పోతే ఇస్తారా జీతం? ఈ దౌర్భాగ్యులు ఫుల్ శాలరీ వస్తుంది అంటే ప్రజల సంపద కదా, నాకదం. కాబట్టి ఈ యాంటీ డిఫెక్షన్ లా చట్టం అనేది రాజకీయ నాయకులకు చుట్టంలాగా మారిపోయింది. ఇది తప్పు, ముమ్మాటికి తప్పే. ఎలక్షన్ ముందు నోటీస్ ఇచ్చేదన్నమ్మా, 15 రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంటే సిగ్గుమాలిన చర్య అసెంబ్లీ స్పీకర్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం. గతంలో కూడా చేసిండే రాజశేఖర్ రెడ్డి. తెలంగాణ ఉద్యమంలో చాలామంది రిజైన్ చేస్తే పార్టీ ప్రియాంపుల చట్టం ఫిర్యాదు చేస్తే ఎలక్షన్కు ముందు చేసిండు రాజశేఖర్ రెడ్డి కూడా. 2004లో టీఆర్ఎస్ గెలిచినప్పుడు 16 మంది సభ్యుల్ని లాక్కున్నాడు కాంగ్రెస్ పార్టీలో. వాళ్ళు ఫిర్యాదు చేశారు అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం. అప్పుడు స్పీకర్ సురేష్ రెడ్డి ఉన్నాడు, ఆయన కూడా ఏం చేసిండంటే ఎలక్షన్కు ముందు చేసిండు ఎట్టనే. కాబట్టి రాజకీయ పార్టీలు ఆడుతుండే డ్రామా. అందువల్ల నేను అంటున్నాను, ఇవన్నీ ప్రజలు చూసుకోవాలా. ఎటువంటి దుర్మార్గమైనటువంటి వాళ్ళని మీరు ఎన్నుకుంటున్నారు? ఒక పార్టీ ద్వారా గెలిచినటువంటి వాడు చావైనా బతుకైనా ఆ పార్టీలో ఉండాలి. నీకు నచ్చనప్పుడు ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఆ పార్టీ ద్వారా సంక్రమించిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నువ్వు మగవాడు పెట్టి ప్రజల్లో గెలవాలా. ఇది రాజనీతి అంటే. సంస్కారం లేని సంస్కారహీనులు ప్రజల పక్షాన ఉండకుండా, ప్రజల పక్షాన పోరాటపడకుండా, ప్రతిపక్షం అంటేనే ప్రజల పక్షం, ప్రజల సమస్యలని గళమెత్తేదే ప్రతిపక్షం. అధికార పార్టీ వాళ్ళకి గోడతో ఎన్ని ముట్టుకుంటే ఉపయోగం ఏముంది? ప్రజా సమస్యలని
గళమెత్తేవాళ్ళు ప్రతిపక్ష నాయకులు. ఆ పాత్ర పోషించకుండా రాజకీయ పార్టీలకు ఊడిగం చేయటం అంటే ప్రజాస్వామ్యాన్ని చంపినట్టని మాత్రం చెప్పగలను. ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం ఇప్పుడు ముద్రేసిందంటే తమ్మినేని సీతారాము చేసిన అనైతిక చర్యని మాత్రం చెప్పగలను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి.